మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి త్వరలోనే లొంగిపోనున్నారు. 2-3 రోజుల్లో తెలంగాణ పోలీసుల ముందు ఆయన లొంగిపోనున్నారు. గణపతితో మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు సరెండర్ కానున్నారు. భారీగా ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించనున్నారు. గణపతితో పాటు మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే తెలంగాణ పోలీసులతో టచ్లోకి వచ్చారు. మావోయిస్టు పార్టీ ఏర్పడ్డ 2004 నాటి నుంచి గణపతి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా 2018 నవంబర్లో ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం గణపతి నేపాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. గణపతి కరీంనగర్ జిల్లా సారంగాపూర్కు చెందినవారు. మరోవైపు గణపతి సరెండర్ సమాచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి అమిత్ షాతో సమావేశమయ్యారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి త్వరలోనే లొంగిపోనున్నారు. 2-3 రోజుల్లో తెలంగాణ పోలీసుల ముందు ఆయన లొంగిపోనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మావోయిస్టు అగ్రనేత అయిన గణపతి దాదాపు లొంగిపోవడానికి మార్గం సుగమైనట్టుగా సమాచారం. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు గణపతి టీం టచ్ లోకి వచ్చినట్టుగా కొంత సమాచారం ఉంది. అంతేకాకుండా 2-3 రోజుల్లో తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఇందుకు సంబంధించి ఒక సమాచారం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతనితో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు మరికొంతమంది ఇప్పటివరకు మిగిలిపోయి ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు కూడా లొంగిపోతున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. మరోవైపు గణపతితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా లొంగిపోయే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికే ఏదైతే 2018 వరకు కూడా మావోయిస్ట్ పార్టీని ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన గణపతి ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పార్టీ పదవి నుంచి తప్పించుకున్న తర్వాత మిగతా వాళ్ళకి అప్పగించి ఆ తర్వాత నేపాల్, ఫిలిప్పీన్స్ లాంటి ఆ దేశాలకు వెళ్ళి సెటిల్ కావడం జరిగింది. ఆ తర్వాత అడపదడప అటు ఇండియాకు వచ్చి కొన్ని ముఖ్యమైన పోలిట్ బ్యూరో సమావేశాలు మాత్రమే వచ్చే తర్వాత వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా తిరిగి రాలేదు. అయితే ఇటీవల కాలంలో ఆపరేషన్ కగారు కావచ్చు, లేకుంటే మార్చి 31 వరకు మావోయిస్టు పూర్తిగా అణచివేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఆ తర్వాత మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున నష్టాన్ని చూడడం, తర్వాత మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరు చనిపోవడం, తర్వాత మావోయిస్టు అగ్రనేతలు చాలా మంది లొంగిపోవడం, ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ దాదాపు ఖాళీ అయిన నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతలు ఒక్కరిగా ఉన్న గణపతి ఇప్పుడు లొంగిపోవడానికి దాదాపుగా మార్గం సుగమైనట్టుగా సమాచారం వస్తుంది. అయితే అదంతో పాటు ఆయుధాలు, కార్యకర్తలు, అగ్రనేతలు కూడా లొంగిపోయే అవకాశమే కనబడుతుంది. ఇందుకు సంబంధించి 2-3 రోజుల్లో ఈ మేరకు ప్రక్రియ పూర్తి అవకాశం అయితే కనబడుతుంది. తెలంగాణ పోలీసులకు సమాచారం వచ్చినట్టుగా ఖచ్చితమైన సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా కన్ఫర్మ్ చేయాల్సింది. మరోవైపు ఈ రోజు అమిత్ షా తోటి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు, సీఎం ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో ఏర్పాటు చేస్తారా, లేకుంటే ఇటీవల కాలంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవతి పాటు మరికొంతమందికి లొంగిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ జరిగిన ప్రక్రియ సంబంధించి కూడా అమిత్ షాకు చేసిన సమాచారం. అయితే ఇప్పటికీ గణపతి లొంగిపోతున్నట్లయితే సమాచారం వస్తుంది. అయితే ఇప్పటికే ఇండియాకు వచ్చాడా, లేకుంటే ప్రస్తుతానికి నేపాల్లో ఉన్నాడా, లేకుంటే తెలంగాణ పోలీసులకు ఇప్పటికే టచ్ లోకి వచ్చాడా అనే విషయం కూడా ఖచ్చితంగా సమాచారం అయితే లేదు. కానీ 2-3 రోజుల్లో మాత్రం గణపతి లొంగిపోతున్నట్లు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తుంది. థ్యాంక్ యూ రమేష్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మావోయిస్టుల అంశాలు, లొంగుబాట్లకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి వెంట డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి కూడా ఉన్నారు. ఈ నెల 31న జరిగే మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్ పైన చర్చించారు.